నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచెర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో నీటి స్టోరేజ్ కోసం ఫౌండ్ గుంత తీసి నీళ్లు నింపుకున్నాడు. ఆదివారం కావడంతో పిల్లలు బాలులతో ఆడుకోవడం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు తాను తీసిన నీటి గుంతలోనే తన ఇద్దరు పిల్లలు శ్రీమన్యుతో పాటు తన చెల్లెలు కూతురు స్నేహ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఒకరిని దక్షించబోయి మరొకరు నీళ్లలో మునిగిపోయారని తెలుస్తోంది. తన పొలంలోని తన ఇద్దరు పిల్లలతో పాటు తన చెల్లెలి కూతురు కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోర్న విలపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే మాధు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ రజని హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు బిజినెస్ ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సాయంత్రం వాళ్ళ అమ్మను సుస్థాయించి చూడకని వచ్చారు. అట్లా లాస్ట్ జాతర ఉంది, అట్లా ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా అనుకుని వచ్చారు. ఇలా ఉదయం అట్లా కార్ల షెడ్ దగ్గరికి పోయారు. ఆ షెడ్ కాడ చిన్న గుంత ఉన్నది. ఆ గుంత ఒకప్పుడు చిన్న ఉండే కొంచెం పెద్దగా చేసారు. ఆ పిల్లలు ఏదో ఆడుకుంటున్నారని చెప్పేసి ఒకరింకొకరు పోయారు పట్టుకోనికే. అట్లా అనుకోకుండా బ్యాడ్లకు ఒకరింకొకరు పోయి మునిగిపోయారు. ఎవరెవరు చనిపోయిన పేర్లు? ఆ పిల్లల పేర్లు ఆడుకుంటుంటే మేము పోయి ఆడుకుంటుంటే బాబాయ్ ఉంటే గుంతుందిరా లోపలికి పోకండి అన్నాడు. 2 అయింది. అక్క టైం ఎంత అయింది అడిగితే 2 అయిందని చెప్పింది. అక్క పోదు మా అక్క స్నేహకొని అడిగితే పోదు మా అక్క అంటే 2 అయ్యిందిగా 3కి పోదండి అన్నాడు. సరే అని నేను కుంటకి బాబాయ్ ఉండి ఇప్పుడు వస్తామని పోయిండు. అంటే చిన్న పాలు ఉన్నది, వాలీబాల్ తెచ్చిండు. ఇంట్లుంటే వాలీబాల్ తెచ్చి అట్లే స్నాక్స్ తెచ్చిండు. అంటే తెచ్చిండు. తెస్తే అది కాదు నన్ను చూసిండు. చూస్తే నేను పట్టుకున్న బాబాయ్ని. ఇప్పుడు నీళ్ళ కాడ ఆడుకోనికి పోయినా? ఫస్ట్ ఏమో శ్రీమాన్ని పోయిండు లోపలికి పోతుంటే నేను పట్టుకోనికి పోతుంటే నా ఇంకా సిరక్ వచ్చింది. సిరక్ తర్వాతకి స్నేహకు వచ్చింది. గుంజుదామని పోతే నలుగురం దాంట్లోనే పడితే బాబాయ్ వచ్చి దాంట్లోకి దుంకి నేను పట్టుకున్న బాబాయ్ని ఫస్ట్ లోపలికి పోతుండే కాలు చెయ్యి ఉన్నది పట్టుకొని బాబాయ్ పక్కకు తీసుకొస్తే ఆడ చెట్టు ఉన్నది పట్టుకున్నా. వాళ్ళని దేవులాడుతుంటుంటే నేను గట్టిగా పిలుస్తా ఒక ఆమె వచ్చి